నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి పితామహులు రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, కొత్తపేటలో చిర్ల జగ్గిరెడ్డి అని విమర్శించారు. ప్రజలకు ఇసుకను ఉచితంగా పంపిణీ చేస్తుంటే అవినీతి పితామహుడు జగ్గిరెడ్డి ఇసుకలో అవినీతి జరిగిందనడం సిగ్గుచేటన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నదులలో ఇసుకను అక్రమంగా తరలించి కోట్లు గడించడమే కాకుండా అనుమతులకు విరుద్ధంగా నదులలో చెరువులను తలపించేలా ఇసుక తవ్వకాలు చేసి 2 యువకులు ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యారని ఆరోపించారు. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం పరుగులు పెడతా ఉంది. అనేక కార్యక్రమాలు ప్రజలకు అందిస్తూ ఉంది. ఒక మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటూ ఉంది. గత ప్రభుత్వం చేసిన అరాచకాలకి, గత ప్రభుత్వంలో ఉన్న విధ్వంసక పాలనకి, గత ప్రభుత్వ అవినీతి పాలనకి చరమగీతం పాడారు మొన్న ఎన్నికల్లో. అది మర్చిపోయి ఈ రోజున వైసీపీ నాయకులు ప్రతి దానికి తగుదునమ్మ అంటూ లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎన్డీఏ కూటమి నేతల మీద, నా మీద లేనిపోని దిగజారుడు ప్రచారాలు, అర్థం బర్థం లేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు మాజీ శాసనసభ్యుడు జగ్గిరెడ్డి గారు. చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న జొన్నాడలో అక్కడ ప్రెస్ మీట్ పెట్టి జొన్నాడ ర్యాంపులో ఉచిత ఇసుక పేరుతో దోపిడీ జరుగుతుంది, అన్నదమ్ములు ఎన్డీఏ కూటమి తరపున దోచుకుంటున్నారని మాట్లాడటం జరిగింది. అసలు ఉచిత ఇసుక వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఎంత మేలు కలుగుతుందో కనీసం ఆయనకి ఏమైనా జ్ఞానం ఉందో లేదో తెలియట్లా. ఈనాడు ఉచిత ఇసుక వచ్చిన తర్వాత అందరికీ అందుబాటులోకి ఇసుక వచ్చింది. నిర్మాణ రంగం జరుగుతూ ఉంది, కూలీలకి పని కలుగుతూ ఉంది. గత 6 నెలలుగా ప్రజలందరికీ కూడా ఇసుక అందుబాటులోకి తెచ్చి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం. గతంలో ఇసుక దొరకని పరిస్థితి, ఆ పరిస్థితి నుంచి ఈనాడు ఇసుక అందుబాటులోకి తెచ్చి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటే, లేనిపోని ఉనికి కోసం ఈనాడు ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మరి ఉచిత ఇసుక ఈనాడు చంద్రబాబు నాయుడుకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటాయి, ఒక పాలసీ తెచ్చినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. నిన్న కూడా అదే కొంచెం నిబంధనలు పాటించకపోవటం వల్ల, అక్కడ కొన్ని చిన్న పొరపాట్లు చేయటం వల్ల అక్కడ చిన్న లోటుపాట్లు కనిపించాయి. దాన్ని మా దృష్టికి వస్తే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సరిచేయడం జరుగుతుంది. దాన్ని అడ్డం పెట్టుకుని ఏదో బురద జల్లటమే కార్యక్రమం కింద ఇక్కడ అవినీతి గురించి మాట్లాడాలంటే మరి జగ్గిరెడ్డి గారు అవినీతి గురించి నేను సరిపోను. ఆయనకి నేను సాటి రాను. ఎందుకంటే అవినీతిలో ఆయన స్కాలర్, పిహెచ్డి చేశారనుకోవాలి. ఇక్కడ కొత్తపేట నియోజకవర్గంలో ఏ కార్యక్రమంలో ఏదో అవినీతి జరిగినా ఆయనే ఆర్జుడు. అటువంటి ఆయన నిన్న రోజున నా మీద ఏదో కోట్లాది రూపాయలు లేదా లక్షలాది రూపాయలు ఏదో ఈ యొక్క ఉచిత ఇసుక పేరుతో ఈనాడు ఇక్కడ పేద ప్రజలకు అందుతూ ఉంది. ఇట్లా పట్టుకెళ్తున్నారు, ప్రజలందరికీ అందుతూ ఉంది. ఎవరైనా అవసరమైతే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాడు. మందు తాగి మాట్లాడుతున్నారు, లేకపోతే మందు తాగి ఉన్నారని. అసలు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని అసలు ఆయన సంస్కారానికి, అసలు ఆయన వ్యవహార శైలికి అది నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారు జొన్నాళ్ళలో సెల్ఫీ తీసుకున్నారు. వాస్తవం, అది అక్రమ నిల్వలు ఉన్నాయి. ఇక్కడ అక్రమ కొండల్లా పేరు పోయిన గుట్టలు చూసి సెల్ఫీ తీసుకున్నారు. ఈనాడు మీరు తీసుకున్న సెల్ఫీ ఏమిటది? ఎవరో ప్రజలు పట్టుకెళ్ళడానికి పట్టుకున్నటువంటి చిన్నపాటి గుట్టలు. ఏదైనా ప్రజలకు అందుబాటులో తేవాలని ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి బురద జల్లుకొని ఏదో పబ్బం గడుపుకుందాం అనుకుంటే మాత్రం అది సరికాదు. వాటి విషయంలో ఇక్కడికైనా ఆలోచించుకోమని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆలోచించుకొని మీరు ఎలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే దానికి తగిన సమాధానం మీరే వహించాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
జరిగినంత ఎక్కడా జరగలేదు. కనీసం వాటి మీద ఎంక్వైరీ కానీ మీరు కేసులు కానీ పెట్టడం జరగలేదు. ఫ్యూచర్లో ఏమైనా ఉంటుందా? వాటి మీద కూడా ఇప్పుడే మేము అన్నీ కూడా అధికారులందరినీ కోవడం జరిగింది. వాటి మీద మట్టి పేరుతో ఇళ్ల స్థలాల మేరకు పేరుతో జరిగిన వాటికి అసలు చాలా అవకతవకలు జరిగే ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా మా వాళ్ళు పోరాడారు, కేసులు పెట్టారు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు, లారీలు పట్టుకెళ్ళి ఆపు చెప్తే కూడా స్టేషన్లో పెడితే కూడా తిరిగి మా వాళ్ళ మీద కేసులు పెట్టారు. వాటి మీద కూడా రిపోర్ట్లు కూడా తీసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ వాటివన్నీ కూడా విచారించుంటారు. దాని మీద వాస్తవాలు బయటకు వచ్చిందా దాని మీద కూడా చర్యలు ఉంటాయి. ఓకే, రథలు వేశారు కాబట్టి విసుగు ప్రీవియస్కి వచ్చింది. ఇప్పుడు అందరికీ అందుబాటులో జరుగుతుంది. ఇవాళ ప్రతి ఊళ్ళోని రహదారులు బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు వేస్తూ ఉన్నాం, గుంతలు లేని రహదారులు తీసుకొస్తూ ఉన్నాం. లేదా ఎక్కడికైనా పెన్షన్లు 4,000 రూపాయలు చేశారు, ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేశారు, లేదా సిలిండర్లు ఇచ్చారు, లేదా రేపు రైతులకు న్యాయం చేయబోతూ ఉన్నారు. ప్రజలందరూ సంతోషంగా మంచి పరిపూర్తి వచ్చింది, మంచి పరిపాలన జరుగుతుంది అంటున్నారు. మరి మీకు కళ్ళకి అవేమీ కనిపించట్లేదు, నాకు అర్థం కావట్లేదు. లేదా ఆనాడు మీ నాయకుడు పబ్జీ ఆడుకుంటూ తాడిపల్లి ప్యాలెస్లో ఉండి ప్రజల్లోకి వచ్చేవాడు కాదు, పరదాలు కట్టుకుని రోడ్డు మీదకి వచ్చేవాడు. అదే చంద్రబాబు నాయుడు గారు నిత్యం ప్రజల్లో ఉంటున్నాడు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అవిరళ కృషి చేస్తూ ఉన్నాడు. అవి కాకుండా మరి నియోజకవర్గంలో ఏదున్నా స్వచ్ఛానందరావు ఎక్కడో ఆత్రేయపురంలో మా పెళ్లి చూపురాడు కోడికి. నాకు కోడి పుంజు నాకు కథ ఏంటో నాకు తెలియదు. అసలు ఎవడు కోడి పందాల గురించి ఆడుకోవచ్చు కానీ మాట్లాడినోడు లేడు. దానికి ఏదో బేరాలు ఆడారట ఏదో ఎవరన్నా నాకు అది స్థానిక పరంగా ఏమైనా జరిగింది కూడా నాకు ఆపాది. నాకు అసలు స్టోరే లేదు. నాకు అదేవిధంగా కొత్తపేటలో ఏదో చికెన్ షాప్కి ఏదో కరెంటు దానికి ఏదో డబ్బులు తీసుకున్నాను అది లేనిపోని, లేదంటే ఏదో బదిలీలు ఉద్యోగులు బదిలీలు అంట. ఈ మధ్యకాలంలో నేను ప్రతిదానికి నేను చౌబారు మాటలు నేను స్పందించను, అత్యంత ఎక్కువ స్పందించలేదు. కానీ ఇది అలవాటుగా మారి, ఎందుకంటే ఆయన అవినీతి చరిత్రను కప్పుచ్చుకోవడానికి, బండారు సత్యానందరావు అవినీతి కుదరడని ముద్ర వేయడానికి ఏదో ప్రత్యేకంగా మరి ఆయన చేస్తున్న ప్రయత్నం, ఆయన ప్రయత్నం చూస్తూ ఉంటే మరి నన్ను ఏదో ఆయన తపన నన్ను చిత్రీకరించాలని ఆయన తపన చూస్తూ ఉంటే నాకు నవ్వు వస్తూ ఉంది. ఇవన్నిటికీ కూడా మరి ప్రజలకు అన్నీ తెలుసు, వాస్తవాలు ప్రజలకు తెలియదేమీ లేదు. ఈనాడు రైతాంగానికి కూడా ఈనాడు ఈ ధాన్యం డబ్బులు 24 గంటల్లో పడుతున్నాయి. 24 గంటల్లో డబ్బులు వేస్తామని చెప్పి 4 గంటల్లో రైతాంగానికి ఈ ప్రభుత్వం డబ్బులు. రైతులు హ్యాపీగా ఉన్నారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని కూడా సంతోషంగా చూడాలని ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మరి ఇటువంటి మరి ఈనాడు నిన్న జరిగిన సంఘటన, మన జొన్నాడులో జరిగిన సంఘటన, అన్నదమ్ములు పనిచేసుకున్నారు. ఏమి ఆస్తులు పంచుకుంటాం మేము, ఆస్తులు పంచుకుంటాం తప్ప ఇది ఈ ఇసుకను పంచుకుంటా ఉంది. అసలు అర్థం లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి వారం లెక్క ఇలాంటి మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏదో ఊహించుకుని ఏదో ఆయన, ఎందుకంటే ఆయన చరిత్రను ఊహించుకుని నన్ను కూడా ఏదో పచ్చకామర్లు వచ్చినట్టుగా అనుకుంటే, అది మరి అందరూ అవినీతి పనులు అనుకుంటే మరి దానికి సమాధానం రేపు భవిష్యత్తులో తప్పకుండా మేము కూడా చెప్పాల్సి ఉంటుంది.